హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? చిక్ పీస్ అంటే శనగలు చాలా చాలా మనకి బెనిఫిషియల్ అనే నేను చాలాసార్లు చెప్పాను. దానికి ఉన్న అడ్వాంటేజెస్ నేను చెప్పలేనని అని కూడా చెప్పేశాను. సో సైంటిఫికల్గా కూడా బాగా ప్రూవ్ అయిపోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, శనగలు తెచ్చుకోండి. ఎస్పెషల్లీ ఈ నల్ల శనగల్లో చాలా ఉంటుంది బి కాంప్లెక్స్ అనేది, ఫైబర్ అనేది, ప్రోటీన్ అనేది. నాన్ వెజ్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఈ శనగల్లో అంత ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ మనం తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. పాటోలి చేసుకుని కానీ ఇలా సింపుల్గా వేయించేసుకున్నానండి నేను పొద్దున్న. అందరికీ మామూలుగా వాళ్ళ కంచాల్లో వేసేసాను. మొలకలు వచ్చేసాయి. ఆ మొలకలు వచ్చినవి మొత్తం బి కాంప్లెక్స్ ఉంటుంది, చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో నేను ఆ మొలకలు వచ్చేసాయి కదా అని నేను పడేయలేదు, పక్కకి పెట్టేయలేదు. పెట్టకుండా నేను ఇలా వాడేస్తున్నాను. సో చాలా సింపుల్గా వేయించేసుకున్నాను. కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం, అంతే. పైనుంచి సన్నగా తురుముకున్న కొబ్బరి వేసేసి నేను చేసేసాను. సో ఇప్పుడు దాన్ని నేను నైట్కి తింటాను. నైట్లో మాత్రం టమాటో ముక్కలు ఇలాగా గార్నిష్ చేసుకున్నాను. పైనుంచి ఇలా వేసుకుని, అంటే ఒక స్పూన్ పెట్టుకోవడం, ఇది ఇలా తీసుకోవడం, కొరుక్కోవడం. అలాగే చిప్స్ ఫర్ డెకరేషన్, లేదా అప్పుడప్పుడు క్రంచీనెస్ కోసం. సో అయిపోతుంది డిన్నర్. మనం ఇష్టం వచ్చినట్టు మనం హ్యాపీగా ఇది కొన్ని 2-3 స్పూన్లకి మనకి ఫిల్లింగ్ అనేది వచ్చేస్తుంది. ఆకలి తీరిపోతుంది, కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ వేరే ఆహారానికి మన మనసు వెళ్ళదు, ధ్యాస వెళ్ళదు, అసలు తినాలని కూడా అనిపించదు. అంత ఫిల్లింగ్గా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, తప్పకుండా ఇలాంటివన్నీ మనం నైట్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతాం. క్రేవింగ్స్ అనేవి మనకి తీరిపోతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏమంటారు? మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? అవుననే అంటారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వ్యూస్ పెంచండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. మీ చేతుల్లోనే ఉంది. మీరు చేస్తారని అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, ఓకేనా? బాగుందని కానీ, నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నట్టు కానీ కూడా నా కామెంట్ పెట్టండి. నాకు సో దట్ నేను మోటివేట్ అవ్వడానికి ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ తీసుకురావడానికి కూడా ఉంటుంది. అవునా కాదా? అవును కదా. మరి ఇంకెందుకు? మీరు ఇప్పుడే చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి.